Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఉదయకాల సంబంధు యెషయా గ్రంథము 66 అధ్యాయంలో ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు, ప్రియమైన వాళ్ళారా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. దేవుని కొరకు మనం కట్టనుద్దేశించేటువంటి ఇల్లు విశ్రమ స్థానముగా ఉండటానికి, కట్టడానికి ఉద్దేశించినటువంటిది ఏ పాటిది. మనం ఎంత పెద్ద విశ్రమ స్థానాన్ని మనం ఈ భూమి మీద కట్టినప్పటికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అంటున్నాడు. అంటే భూమి ఆయన పాదపీఠముగా ఉన్నదంటండి, ఆయన కాళ్ళు పెట్టుకునే స్థలం. అలాగే ఆకాశం ఆయన కూర్చునే స్థలముగా ఉన్నదంట. అంత పెద్ద స్థాయిలో దేవుడు ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం ఎంత పెద్ద కట్టడాలు కట్టినా కానీ, ఎంత పెద్ద ఇల్లు కట్టినా, ఎంత పెద్ద విశ్రమ స్థానాన్ని కట్టినా కానీ, అవి దేవునికి ఎంతవరకు మనం తృప్తిపరచగలుగుతాయి, దేవుణ్ణి సంతోషింపజేస్తాయి? ఆలోచించండి. ఈ రోజున మనం అది వృధాగా ప్రయాసపడినట్టే అవుతుంది. మనిషి రీతిగా మనకు అవసరమైనటువంటి మందిరం, మనము ఆరాధించుకోవడానికి, మనము దేవుని గణపరచడానికి ఒక మందిరం అవసరం, కానీ దేవునికి ఏమి పెద్ద పెద్ద కట్టడాలు ఏమీ అవసరం లేదు. దేవునికి ఏమి ఇల్లు నిర్మించాల్సిన పని లేదు. కనుక ఇక్కడ లేఖనాల్లో చూస్తే దేవుడు మరి ఎక్కడ నివసిస్తాడు? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. కనుక హస్తకృత్యములైనటువంటి ఆలయంలో దేవుడు నివసించడు. ఎందుకంటే మానవుడికి ఎంత పెద్ద ఇల్లు కట్టినా అదంతా కూడా దేవుని హస్తకృత్యములే. అంటే దేవుని చేత నిర్మాణం చేయబడినవే కానీ మరొకటి కాదు. అయితే మరి దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఈ రోజున ఎవడు దీనుడై, అంటే దీనత్వమును కలిగి ఉండి నలిగిన హృదయము గలవాడై, చూడండి, దీనులు ప్రియులారా, దేవుడికి కావలసింది ఎవరంటే దీనత్వము గలవారు. మనం మందిరానికి వెళ్తున్నామంటే మొట్టమొదట మనం అలంకరించుకోవాల్సినటువంటి అలంకారం ఇదే. నీ లోపల కనపడాల్సింది దీనత్వం, గర్వము, అతిశయము, అహంభావము, నాకేమైందిలే, నేనేంటనుకుంటున్నారు, నేనేమై ఉన్నానో తెలుసా అన్నటువంటి ఆ అహంభావము, అహంకారము, గర్వము, ఇలాంటివి కలిగినటువంటి వ్యక్తులుగా కానీ మనం జీవిస్తూ ఉంటే దేవుడు అస్సలు మనల్ని ఇష్టపడ్డాడండి. తర్వాత నలిగిన హృదయము గలవారు, ఇలాంటి హృదయము సామాన్యంగా అందరిలో ఉండదు. కొన్ని హృదయాలు బాగా నలిగిపోతాయి. అందుకే మనిషి నలగటం ఎంత అవసరమో చూడండి. ఏ మానవుడికి దీనత్వం గల మనసు ఉంటుందంటే, ఎవరినైతే దేవుడు బాగా నలగొడతాడో వారిలో దీనత్వం కనపడుతుంది. ఎవరైతే విరిగి నలిగినటువంటి స్వభావం, అంటే జీవితంలో ఎదురైన పరిస్థితులు మనిషిని బాగా నలగొట్టేస్తాయి. అందుకే మనం ఎంతగా దేవునిలో నలిగితే అంత మంచిది. దేవునిలో ఎంతగా ఎదగాలనుకుంటే అంతగా నీ జీవితంలో నలగటం అవసరం. అందుకే నా మాట విని వణుకుచుండునో, దేవుని మాట విన్న వెంటనే లోపల నుంచి ఒక రకమైన వణుకు పుట్టుకు రావాలి. ఇలాంటి వారంటే దేవుడికి చాలా ఇష్టం అంటండి. చూడండి, ఇలాంటి ఆలయముగా మనం మారాలి. దేవుడు కోరుకుంటుంది ఇది. మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే అహంకారముతో, గర్వముతో, అతిశయముతో, ఏముందులే దేవుని మందిరం అంటే ఏముందులే అనుకునేటువంటి వాళ్ళని దేవుడు ఎప్పటికీ కూడా అంగీకరించేటువంటి మనసు కనిపించట్లేదు. ఎందుకంటే కట్టడాల చేత మనం దేవుని సంతోషింప చేయలేము, కానీ
విరిగి నలిగిన హృదయము గలవారి చేత దేవుడు సంతోషపడతాడు. అందుకే లేఖనాల్లో మనం పరిశీలనగా గమనిస్తుంటున్నప్పుడు హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఏంటి హృదయశుద్ధి అంటే? హృదయంలో ఇటువంటి స్వభావం, ఇటువంటి నేచరు, ఇటువంటి మరి స్థితి మనలో కనపడాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం పరిశీలిస్తున్నప్పుడు ఎద్దును వధించువాడు నరుని చంపువానికంటే, గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానికంటే, నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువానికంటే, ధూపం వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడి కంటే, వారు తమకిష్టమైనట్లుగా త్రోవలు ఏర్పరచుకున్నది, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. లేఖనాలు చూస్తుంటున్నాం. ఎద్దును చంపేవాడు మరి నరుని చంపువాని వంటి వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరిచిన వాడే వంటి వాడే. కనుక మనం ఎద్దులను చంపుతున్నాం, గొర్రె పిల్లలను బలిగా అర్పిస్తుంటున్నాం. అది నరహత్యతో సమానం, కుక్క మెడను ఒరిచినటువంటి సమానం అంట. నైవేద్యం చేయవాడు పంది రక్తం అర్పించు వంటి వాడే. నైవేద్యం తీసుకుని వెళ్తాం దేవుని ఆలయానికి, ధూపాలు వేస్తాం, బొమ్మను స్తుతిస్తాం. చూడండి, అన్ని జనులైతే ఇవన్నీ చేస్తారు. గొర్రె పిల్లలను బలిగా అర్పిద్దామంటారు, అది కుక్క మెడను విరిచిన వానితో సమానం అంటున్నాడు. అలాగే ఎడ్లను వధిస్తామంటారు, ఎడ్లను వధిస్తే మనిషిని చంపినట్టు కదా. నైవేద్యం చేయవాడు మరి పంది రక్తం అర్పించు అని వంటి వాడు అంటున్నాడు. ఏంటంటే నైవేద్యం, మనం నైవేద్యం తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తే ఆ నైవేద్యము దేవుడు తింటాడా? ఆ ధూపాన్ని దేవుడు అనుభవిస్తున్నాడా? ధూపాలు నైవేద్యాల ద్వారా దేవుడు సంతోషపడతాడా? సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ధూపాలు నైవేద్యాల ద్వారా సంతోషపరుద్దాం అనుకుంటున్నామా? చాలాసార్లు మన యొక్క అవివేకం ఏంటంటే దేవుడికి మనం ఏదో ఇచ్చి సంతోషపరచాలనుకోవటం. అసలు ఈ లోకంలో మనం ఎంత విలువైన వస్తువులు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చినా, లేకపోతే ఎంత గొప్పగా దేవుడి కొరకు నువ్వు కట్టడాలు సమర్పించుకొని ఒక పెద్ద కట్టడం, పెద్ద మందిరం కట్టినా, లేకపోతే ఇంకేదైనా ఇష్టమైన వస్తువు, విలువైన వస్తువు తీసుకొచ్చి దేవునికి అర్పించినా, ఇప్పుడు అన్ని జనులు మనకంటే ఎక్కువ తీసుకెళ్ళి దేవుడికి అర్పిస్తున్నారు. కేజీలు బంగారం తీసుకెళ్ళి హుండీల్లో వేసి వస్తున్నారు. మరి ఎందుకు దేవుడు సంతోషపడట్లేదు? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఈ లోకంలో తమకిష్టమైనటువంటి త్రోవలు ఏర్పరచుకొని అసహ్యమైన పనులు చేస్తుంటే దేవుడికి నచ్చదు. దేవుడికి ఇష్టమైనటువంటి పనులు మాత్రమే మనం చేయాలి. మనం మన ఇష్టానుసారంగా మనకి నచ్చిన విధానంలో మనం పనులు చేసుకుంటూ వెళ్తా అవి దేవుడికి ఇష్టమని మనం అనుకుంటుంటాం చాలాసార్లు. ఆ పనులన్నీ దేవునికి అసహ్యమైన సంగతి మనం గ్రహించం. ఏది దేవునికి ఇష్టం, ఏది దేవునికి ఇష్టం లేదు. కొన్నిసార్లు మనకు నచ్చిన పనులు ఇతరులకు నచ్చకపోవచ్చు. మనం చేసే ఆలోచనలు ఇతరులకి ఆలోచన నచ్చకపోవచ్చు. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మనం మన ఆలోచనలకి, ఇతర ఆలోచనలకి, మనం చేసే పనులకి, ఇతర పనులకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అలాగని చెప్పి ఇతరులు సంతోషపరిచే విధంగా నీ పనులన్నీ ఉంటాయా? ఉండవు కదా. నీకు ఏమి నచ్చుతాయో అదే చేసుకుంటూ వెళ్తావు. కనుక ఇక్కడ మానవ రీతిగా మనం ఆలోచిస్తుంటున్నప్పుడు ఇక్కడ మన సొంత ఆలోచనలు బట్టి చేసేటువంటి పనులు, అలాగే ఇతరితర మనుషులు చెప్పే ఆలోచనలు బట్టేటువంటి చేసే పనులు కాదు, కానీ దేవునికి ఇష్టమైన పనులు చేయటం నేర్చుకోవాలి భూమి మీద. దేవునికి ఏమి ఇష్టం, దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు, దేవుడు ఏటిని ఇష్టపడట్లేదు. కనుక నీకు నచ్చాల్సిన పని లేదు, నాకు నచ్చాల్సిన పని లేదు. మనందరికీ నచ్చినా నచ్చకపోయినా దేవుడికి మాత్రం అది నచ్చి తీరాల్సిందే, ఏ పని చేసినా. అందుకే నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడునో లేకపోయినా, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునో లేకపోయినా, దేవుడు పిలిచినప్పుడు సమాధానం ఇస్తున్నామా,
దేవుడు మాట్లాడినప్పుడు వింటున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? చాలాసార్లు దేవుడు ఈ విధంగా బాధపడి ఉండొచ్చు. ఏమని? నిన్ను పిలిచి ఉండొచ్చు, నువ్వు ఉత్తరం ఇచ్చి ఉండకపోవచ్చు. నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే నువ్వు అసలు వింటే కదా. దేవుని మాట వినకుండా వదిలిపెట్టేసి నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకునేది. దేవుని దృష్టికి చెడ్డదైనది ఏంటి? కొన్నిసార్లు మన దృష్టికి అన్నీ మంచిగా కనపడుతుంటాయి. నువ్వు చేసే పనులన్నీ నీ దృష్టికి మంచిగా కనపడతాయి, కానీ అది దేవుని దృష్టికి చెడ్డదైనప్పుడు దేవునికి ఇష్టము కాని దాన్ని మనం కోరుకొని మళ్ళీ ఏమంటామంటే అది దేవుడికి చాలా ఇష్టమే అంటాం. ఏమో దేవుడికి ఇష్టమో కాదు ఎప్పుడన్నా అడిగి చూస్తే కదా. దేవుని మాట చాలా వింటున్నాను అంటావు, కానీ అసలు ఎప్పుడన్నా దేవుని మాట విన్నటువంటి సందర్భాలు, వినకుండా ఉన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో నీ జీవితంలో? దేవుడు పిలిచినప్పుడు పలకకుండా, దేవుడు పిలిచినప్పుడు నువ్వు రాకుండా ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో ఆలోచిస్తున్నావా? దేవుని దృష్టికి అన్నీ మంచిగానే ఉన్నానని అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టికి ఏదైనా చెడ్డది చేస్తున్నావేమో, దేవునికి ఇష్టము కానీ దాన్ని ఏమైనా కోరుకుంటున్నావేమో నీ జీవితంలో. అందుకే కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదును, కనుక మోసంలో ముంచేస్తానంటున్నాడు దేవుడు. ఇదే మోసం. ఇప్పట్లో మానవుడు ఎక్కడ మోసపోతున్నాడంటే చేసేవన్నీ చెడ్డ పనులు చేస్తా, దేవుని మాట వినకుండా, దేవుడు పిలిచినప్పుడు పలకకుండా, దేవునికి ఇష్టమా కాని వాటిని అన్నింటిని కోరుకుంటూ పైగా ఏం చెప్తున్నాడంటే ఇదే దేవుడికి ఇష్టం అంటున్నాడు. ఇంతకంటే దేవుడికి ఇష్టమైనది ఏముంటుంది అన్నట్లుగా మోసపోతున్నాం. కనుక మనం ఏదైతే భయపడుతున్నామో మోసంలో ఉండి భయపడేటువంటి వాటిని మన మీదకి రప్పిస్తాడు. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి. దేవుని వాక్యమునకు భయపడేవారు కావాలి దేవుడికి. దేవుని వాక్యం వినేసి వదిలేసి వాక్యం అలానే చెప్తారులే, వాక్యము అలా కావాలని చెప్తున్నారు, వాక్యము నా గురించే చెప్తున్నారు, వాక్యం అలానే ఎప్పుడు చెప్తారులే, సేవకుడు చెప్తున్నాడు అలాగా, లేకపోతే ఏదో దురుద్దేశంతో చెప్తున్నారులే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుని మాటని, వాక్యాన్ని పెడచెవిని పెట్టేటువంటి మనసు. వాక్యము ఎప్పుడు కూడా మనిషి మాట్లాడడం, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వెల్లడపరిచితేనే ప్రతి వాక్కు బయటకు వస్తుంది. కనుక వాక్యమునకు భయపడాలి. వాక్యం వింటున్నప్పుడు నీ హృదయంలో భయం రావాలి. అమ్మో నేను తప్పు చేస్తున్నానేమో, ఈ వాక్యం నా హృదయంలో నీతో మాట్లాడి నీ తప్పుని ఎత్తి చూపిస్తున్నటువంటి వాక్యానికి నువ్వు భయపడాలి. అదే ఆయన మాట వింటమంటే. మిమ్మల్ని ద్వేషించు నా నామమును బట్టి మిన్ను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునొందుదురు. మిమ్మల్ని ద్వేషించుచు నామాన్ని బట్టి త్రోసివేసేటువంటి స్వజనులు మీ సంతోషం మాకు కనబడినట్లు అంటున్నాడు. అంటే దేవుని ప్రజలైన వారిని ద్వేషించి దేవుని నామాన్ని త్రోసివేసి మరి పరిశుద్ధ గ్రంథములో మీ సంతోషం మాకు కనబడినట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు. దేవునికి మహిమ వస్తుందిలే నా జీవితం ద్వారా అంటే ఊరికే రాదు కదా దేవునికి మహిమ. ఊరికే దేవుణ్ణి సంతోషపెట్టలేం కదా. సిగ్గునొందే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. దేవుని బిడ్డలారా, ఎలాగో మనం సిగ్గుపడే పరిస్థితుల్లో ఎక్కడైనా ఉంటున్నామా? ఆలకించుడి, పట్టణములు అల్లరితోని పొట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినపడుచున్నది, తన శత్రువులు ప్రతీకారం చేయ వరకు యెహోవా శబ్దం వినబడుచున్నది. కనుక దేవుడు మరి పట్టణంలో అల్లరి ధ్వని ఈ దినాల్లో చూస్తే ఎక్కడైనా కానీ అల్లరి ఎక్కువైపోతుంది. పిల్లలు అల్లరి చేస్తుంటే ఏమంటాం? ఎందుకు ఎక్కువ అల్లరి చేస్తున్నారు అని గద్దిస్తాం. మరి పెద్దవాళ్ళు అల్లరి చేస్తుంటే ఏమనాలి? దేవాలయం నుండి శబ్దం వినపడుతుంది, శత్రువులకు ప్రతీకారం చేయుచుండే యెహోవా శబ్దం వినబడుచున్నది. కనుక దేవుని శబ్దం దేవుని ఆలయంలోంచి వినిపిస్తుంది.
ప్రతీకారం చేయటానికి దేవునికి శత్రువులుగా మారినటువంటి వ్యక్తులకు ప్రతీకారం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ శబ్దము దేవుని ఆలయంలోంచి ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. దేవుని నోట నుంచి ఆ శబ్దం ఎప్పుడు వినిపిస్తుంది. అందుకే అక్కడ రాస్తాడు, ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలు కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఎవరైనా ప్రసవ వేదన పడకుండా పిల్లలను కన్నారు, నొప్పులు తగలక మునిపే మగపిల్లను కన్నారని ఈ వార్త ఎవరైనా విన్నారా? అట్టి సంగతులు ఎవరైనా చూసారా? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? చూడండి, ఈ రోజున చాలామంది ఆత్మీయంగా మారు మనసు రక్షణలోకి నడిపించబడిన తర్వాత నన్ను ఎవరూ కనలేదు అనుకుంటుంటారు. నిన్ను ఎవరు కనకుండా, నీ కొరకు ఎవరు ప్రసవ వేదన అనుభవించకుండా నేను రక్షణలోకి వచ్చావా? నీ కొరకు ఎవరు ప్రార్థన చేయలేదా? నీ కొరకు ఎవరు సమయాన్ని వెచ్చించలేదా? నీ కొరకు ఎవరు కూడా ఆత్మీయంగా ప్రయాసపడలేదా? నిన్ను ఆత్మీయంగా దేవునిలోకి నడిపించడానికి ఎవరు ఆ ప్రసవ వేదన, ఆ బాధ, కష్టాన్ని అనుభవించలేదా అంటే అట్లాంటిది ఎక్కడైనా చూసామా భూమి మీద? అసలు కొంతమంది అలా ఉంటుంటారు. రక్షించబడిన తర్వాత నన్ను ఎవరు నడిపించలేదు, నాకెవరు తల్లి లేదు, నాకెవరు తండ్రి లేదు. ఆత్మీయ తల్లిదండ్రులు లేకుండా ఏ బిడ్డ పుట్టడు భూమి మీద. అలాగనే భూమి మీద ఎవరైనా ఒక బిడ్డ జన్మించాడంటే తల్లి లేకుండా, తండ్రి లేకుండా పుడతారా చెప్పండి? తల్లిదండ్రులు లేకుండా ఒక వ్యక్తి జన్మించే అవకాశమే లేదు. కనుక ప్రసవ వేదన అనుభవించకుండా ఒక వ్యక్తి భూమి మీద పుట్టే అవకాశమే లేదు. అందుకే ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లలు గండ్రి, నొప్పులు తగలకుండా మగబిడ్డను ఇచ్చారు. అట్టి వార్త ఎవరు విని ఉండిరి? పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. అట్టి సంగతులు ఎవరు చూశారు? ఎవరన్నా చూసామా అట్లాంటి సంగతులు? ఎవరు చూడరండి. అట్టి వార్త ఎవరు వినరు. ఒక జనమును గనుటకు ఒకనాడు ప్రసవ వేదన సరిపోద్దా? చాలదు. ఎందుకంటే ఒక వ్యక్తిని కనాలంటే, ఒక జనాంగాన్ని మరి లోకంలోకి రక్షణలోకి నడిపించబడి మారు మనసు అనుభవంలోకి రావాలంటే ఒక నిమిషంలో ఒక జనం జన్మించునా? ఒక్క నిమిషంలో ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడా? జన్మిస్తాడా? అంటే ఎందుకు జననం గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కనుక ఒక వ్యక్తి క్రొత్త జన్మలోకి రావాలంటే దాని వెనక చాలా ప్రయాసం ఉంటుంది. దీన్ని మనం గ్రహించకుండా ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి దేవుని సేవకులను మనం తృణీకరించి మనము మన జీవితంలో మన కొరకు ఎంత ప్రసవ వేదన అనుభవిస్తున్నారో ఆ విలువను మనం తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాం కొన్నిసార్లు. కనుక అందుకే పౌలు గారు అంటాడు, నేను వీరి కొరకు చాలా ప్రసవ వేదన అనుభవిస్తున్నాను అంటాడు. ప్రసవ వేదన అనుభవించిన సేవకుడు లేడు, సేవకురాలు లేడు. నిజమైన సేవకులు ఖచ్చితంగా ప్రసవ వేదన ద్వారా బిడ్డలను కంటారు. ఆత్మీయంగా ఒక్కొక్కరిని రక్షణలోకి నడిపించడానికి దాని వెనక ఎంతో ప్రయాస ఉండొచ్చు. ఎంత ప్రయాస అంటే ప్రార్థన ద్వారా ప్రయాసపడి ఉండొచ్చు. దేవాది దేవుడి దగ్గర కనిపెట్టుకొని ఎన్నో దినాలు నిద్రలేని రాత్రులు గడిపి దేవుని సన్నిధిలో ఒక ఆత్మ రక్షించబడటం కోసం ఎంత కన్నీరు గార్చి విలపిస్తే ఒక ఆత్మ రక్షించబడుతుందో తెలుసా? ఎంతగా సువార్త ప్రకటించాలి, ఎంతగా వారిని ఆత్మీయతలోకి నడిపించడానికి, వారికి అన్నీ నేర్పించడానికి ఎన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఉండాలి, ఎన్ని రకాలుగా మరి వారిని బలోపేతం చేయటానికి ఎన్ని విషయాలు వారికి బోధించి వివరించి ఆత్మీయతలోకి తీసుకురావాలి తెలుసా? కొన్నిసార్లు ప్రియులారా, దీనిని మనం నిర్లక్ష్యం చేసేవారికి ఉండకూడదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాశాడు, పుట్టించువాడైనను నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాట. కనుక పుట్టించువాడనైనటువంటి దేవుడు గర్భమును మోస్తాడా? గర్భమును మోయడు, గర్భమును తెరిచి ఉంచాడు. ఆ యొక్క ప్రసవ వేదన ద్వారా కన్నటువంటి, వేదనతో కన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కనుక ఈ లోకంలో ప్రియమైన వారులారా, ఇట్టి ప్రసవ వేదన ప్రతి వ్యక్తిలో ఉండాలండి. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, గొర్రెలను కనాలని రాయబడుతూ వచ్చింది. నిన్ను ఒక వ్యక్తి ప్రయాసతో కని ఎంతో వేదనతో నిన్ను రక్షణలోకి నడిపించినప్పుడు నువ్వు ఇతరుల కొరకు ప్రసవ వేదన పడేవాడిగా ఉండాలి. ఇతరులను ఆత్మీయంగా నీ యొక్క సన్నిధికి నడిపించడానికి నీవు కూడా ఆ భారాన్ని, ఆ బాధ్యతను తీసుకునే వ్యక్తిగా ఉండాలి.
ఇతరులను ఆత్మీయతలోకి నడిపించడానికి నీ వంతు బాధ్యతను నిర్వర్తిస్తుంటున్నావా? కనుక అట్టి రీతిగా మనం నిర్వర్తించగలగాలి. యెరూషలేమును ప్రేమించు వార్లారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వార్లారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆమె అంటే ఎవరు? సంఘము. సంఘముతో ఆనందించేవారు ఉండాలి, సంఘముతో సంతోషించేవారు ఉండాలి, సంఘముతో కలిసి దుఃఖించేవారు ఉండాలి, సంఘముతో కలిసి ఉత్సహించేవారు ఉండాలి. ప్రియులారా, సంఘము మరి ఆనందం అంటే సంఘములో ఏదైనా మేలు జరిగినప్పుడు ఆనందించాలి, సంఘములో ఏదైనా దుఃఖకరమైన సంగతులు ఉన్నప్పుడు దుఃఖించాలి. అలాగే సంఘాన్ని బట్టి ఉత్సహించేవారు ఉండాలి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. ఆదరణకరమైనటువంటి దేవుని యొక్క మరి ఆ యొక్క స్తన్యమును కుడిచి అనగా స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు అంటే సంఘము నుంచి వచ్చేటువంటి ఆదరణను నువ్వు అనుభవించేవాడిగా ఉండాలి. ప్రియులారా, సంఘము దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు ఆ వాక్యము చేత నువ్వు తృప్తిపరచబడుతూ మహిమాతిశయాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ దేవునిలో గడిపేవాడిగా ఉండాలి. ఈ లోకములో ఆ తృప్తి నీకు ఇంకెక్కడ దొరకదు. దేవుని మందిరంలోనే, దేవుని సంఘంలోనే నీవు తృప్తిపరచబడుతూ ఆనందిస్తూ దేవుణ్ణి బట్టి గడిపేటువంటి వ్యక్తులుగా మనందరం కూడా ఉన్నట్లయితే దేవుడు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. కనుక ఈ ఉదయకాల సంబంధం ప్రభు పాదాలు చెంతకొద్దామా, విరిగి నలిగిన హృదయము గలవారమై దేవుణ్ణి ఆరాధిద్దామా, దేవుని స్తుతిద్దామా, అలాగే మరి దేవునికి ఇష్టమైన పనులు చేద్దామా. దేవుడికి ఇష్టమైన పని ఏంటి అని చూసినప్పుడు దేవుని వాక్యం అంటే భయపడి దేవుడు చెప్పిన మాటకు లోబడుతూ దేవుని ఆలోచనల చొప్పున నడిపించబడుతూ ప్రసవ వేదన గలవారమై ఇతరులని దేవునిలోకి నడిపించేటువంటి ఆత్మీయత కలిగినటువంటి జీవితాన్ని కలిగి సంఘములో ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఆనందిస్తూ మన జీవితాన్ని గడుపుదామా. అటు రీతిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదించబడతా వస్తాం. అటు రీతిగా మనం ఆశీర్వాదాన్ని అనుభవించేవారిలాగా ఉండులాగన దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.